సాంప్రదాయిని ఏంటి ఓ చూసేస్తున్నా నన్ను. నేను 4 సంవత్సరాల నుంచి వ్రతాలై మానేశాను కదా. అయితే ఏమైంది ఇప్పుడు? మరి మీరు ఇంత హెల్దీగా ఎలా ఉన్నారు? అవునే, నేను హెల్త్ కాన్షియస్, బాగున్నాను, హెల్త్ బాగా చూసుకుంటాను కాబట్టి బాగున్నాను. ఇప్పుడు ఏమైంది? నేను మరీ అంత ఎరుదానిలో కనబడుతున్నానా? ఎవరిది నిజం చెప్పండి. మీ గురించి పూజలు వ్రతాలు చేస్తుంది ఎవరిది? ఓకే అమ్మా, ఉంటాను. ఏండి, మన ఊరికి మా ఊరి స్వామీజీ వచ్చారంట, ఒకసారి వెళ్ళొద్దామా? అంత స్పెషాలిటీ ఉంది ఆయనలో? ఆయన చాలా పవర్ఫుల్ అండి. పెళ్లికి ముందు ఆయన దగ్గరికి వెళ్ళి లైఫ్లో ఏమీ సాధించలేకపోతున్నాను, ఈ లైఫ్లో ఏం చెయ్యాలని అడిగాను. ఆయన ఏమో పెళ్లి చేసుకోమ్మా, మీ ఆయన సాధించచ్చు అని చెప్పారు. చార్వి, ఏంటమ్మా? మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ ఎలాగివ్వు. మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ లేదమ్మా, సూసైడ్ చేసుకున్నారమ్మా. ఏమంటున్నావురా? టెక్స్ట్ బుక్ సూసైడ్ చేయడం ఏంట్రా? టెక్స్ట్ బుక్ మొత్తం ప్రాబ్లమ్స్ ఉన్నాయని. ఏమండి, ఇదిగోండి కాఫీ. థ్యాంక్స్ అండి. సూపర్ రా, 10 ఏళ్ళ మన మ్యారేజ్ లైఫ్లో ఫస్ట్ టైం కాఫీ, చాలా బాగుంది. ఆగండి ఆగండి, కప్పు మారిపోయింది. ఇది నా కప్పు, ఇది మీ కప్పు. ఏంటి బాబన్న, ఇంకోసారి ఇది నా కప్పు, ఇది మీ కప్పు. ఇప్పుడు తాగండి. ఏంటి ఏమైంది? పెళ్లికి ముందే చెప్పాలి కదా మీకు తాగే అలవాటు ఉందని. అవునా, మరి నువ్వు కూడా చెప్పాలి కదే. ఏమని? పెళ్ళైన తర్వాత నా రక్తం తాగుతావని. దేవి, ఈ ప్రపంచంలోనే ప్రమాదకరమైన ఆట ఒకటి ఉందంటే తెలుసా నీకు? తెలుసు, జల్లికట్టు ఆట అంటే చాలా డేంజర్ అంట కదా. దానికన్నా ప్రమాదకరమైన ఆట ఒకటి ఉంది తెలుసా నీకు? అవునా, ఏంటది? తాలికట్టు. అందులో తాలి కట్టినోడు ఎప్పుడు కూడా విజయం సాధించలేడు తెలుసా? క్వశ్చన్ అడగనా? నీకు ఎన్నిసార్లు చెప్పాను దేవి, నీకు దండం పెడతా. నీకు 100 సార్లు చెప్పినా చెప్తూనే ఉంటా. నాకు ఇంటెలిజెంట్ అమ్మాయి వద్దు, స్మార్ట్ అమ్మాయి వద్దు, అందమైన అమ్మాయి వద్దు, నువ్వు చాలే, నువ్వు మాత్రం చాలే, ఇంకెవ్వరూ వద్దే నాకు. అసలు నీకు దండం పెడతా, నన్ను వదిలేవే.